అది ఇలా తీసుకుంది అలా ఇచ్చేసారు అంతే కదా రాజుగారు. సందీప్ గారు, అండ్ మీరు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టీం నుంచి వస్తున్నారు. ఆయనకి ఓపెనింగ్ కూడా ఆయన వచ్చారు, క్లాప్ కొట్టారు. మళ్ళీ ఇక్కడ కూడా ఒప్పుకోము, ఆ టీంలోకి పంపిందే మేము. ఓకే, నిజమే. అవునా రాజుగారు? ఇక్కడే ఉంటే అలా కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు హర్షిత్ ద్వారా ఇలా ఉందంటే వెళ్ళి అక్కడ స్ట్రాంగ్ అయిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ ఈ స్క్రిప్ట్ అప్పటిదే ప్రశాంత్ నీళ్ళు అండ్ ఒంబాలే వాళ్ళు ఈ సినిమా ఎప్పుడు చేస్తారని చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. సో ప్రశాంత్ గారు చూపించారా సార్ కాపీ రెడీ అయ్యాక? కానీ ఏమన్నా చూసారా? ఏమన్నారు? ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి? వెరీ వెరీ హ్యాపీ అండి. చెప్పింది కథ విన్న వాళ్ళల్లో రాజుగారు, హొమ్మాలి ప్రొడ్యూసర్స్, ప్రశాంత్ గారు వీళ్ళందరూ ఫస్ట్ ఆడియన్స్. సో చెప్పింది ట్రాన్స్లేట్ అయిందని ఒకే క్వశ్చన్ అడిగాను. సో దే వర్ వెరీ హ్యాపీ, బాగుందని చెప్పారు. రాజుగారు సార్ చూసి నేను కూడా ఉన్నాను, బాగా చేసావు శాండీ, గుడ్, నాకు చూడగానే బాగుంది అనిపిస్తుంది సార్ అని నాతో కూడా చెప్పి, సార్ బట్ బీజిఎం చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి అన్నాడు. ఇక అప్పుడు ఆయనను పట్టుకున్నా. అప్పటి వరకు ఆయనకు నాకు సంబంధమే లేదు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, చేసుకున్నారు. లేదు ఇక ప్రశాంత్ నీళ్ళు చెప్పిన తర్వాత లేదు, ప్రతి రీలు నేను చూడాల్సిందే, మీరు ఫైనల్ చేసి పంపించండి. మొన్న నేను అబ్రాడ్లో ఉంటే ఆయన అబ్రాడ్ కూడా పంపించి అప్రూవల్ తీసుకున్నాడు. ఇట్స్ బీజిఎం వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక కాన్సెప్ట్గా జరిగే సినిమా కాబట్టి బాగా చేశాడు. విజయ్ థ్యాంక్ యూ సార్. చెప్పే అవకాశం రాలేదు కాబట్టి థ్యాంక్ యూ. బాగా రాజుగారు